ప్రస్తుతం గుంటూరు వెస్ట్ బైపాస్ నుంచి కాజా టోల్ గేట్కి తాత్కాలికంగా అనుమతులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో పండగ కోసం గుంటూరు అంటే వివిధ ప్రాంతాలు ఇటు విశాఖపట్నం అవ్వచ్చు, లేకపోతే ఏలూరు అవ్వచ్చు, లేకపోతే విజయవాడ అవుట్కట్స్ ఇటు గొల్లపూడి నుంచి గుంటూరు వచ్చే వాళ్ళంతా కూడా రయ్యమని దూసుకొస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు గుంటూరు నుంచి అటు విజయవాడ వెళ్ళటానికి కూడా పెద్ద సంఖ్యలో కూడా ప్రజలైతే ఈ రోడ్డు విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి కాజా టోల్ గేట్ వరకు నిర్మాణం చేపట్టినటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో మొన్నటి వరకు వెంకటపాలెం వరకు అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు విజయవాడ, ఏలూరు, కోల్కతా. ఏలూరు 75 కిలోమీటర్ల పరిధిలో ఉంది. అదేవిధంగా ఇదే రూటు మీదుగా హైదరాబాద్ కూడా వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇటు విజయవాడలోకి వెళ్ళి అంటే గుంటూరు నుంచి కానీ లేదా ఒంగోలు నుంచి కానీ వచ్చేటటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలంటే విజయవాడలోకి వెళ్ళి విజయవాడ నుంచి ఆ ట్రాఫిక్లో ఇబ్బందులు పడే కంటే కూడా ఈ రోడ్డు మీదుగా వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రస్తుతం మొన్నటి వరకు ఈ రోడ్డు అయితే ఇప్పటి వరకు అంటే పూర్తిగా అఫీషియల్గా అందుబాటులోకి రానప్పటికీ కూడా టెంపరీగా దీనిని అయితే తాత్కాలికంగా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోడ్డు అంతా కూడా కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఈ మేజర్ వర్క్ ఏదైతే టోల్ గేటు అంటే వెంకటపాలెం దగ్గర యూటర్న్ ఏదైతే ఉందో ఈ టోల్ ప్లాజా దాటిన తర్వాత ఉన్నటువంటి రోడ్డును కూడా ప్రస్తుతం తాత్కాలికంగా అనుమతిస్తున్నారు. ఎందుకంటే 95% ఆఫ్ వర్క్ అయిపోయింది. క్లియర్గా ఇక్కడి నుంచి మనం వెంకటపాలెం దాటిన తర్వాత కూడా ఈ రోడ్డును ఉపయోగించుకొని గుంటూరు దగ్గర హాలాండ్ దగ్గర వరకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మధ్యలో కొండవీడు వాగుకు సంబంధించి నిర్మాణం చేపడుతున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా పూర్తయినాయి. 1-2 చోట్ల కొంచెం మట్టి రోడ్డు తగులుతున్నప్పటికీ మిగిలిన రోడ్డు అంతా కూడా క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పండగకి అంటే సంక్రాంతి కోసం వచ్చేటటువంటి ఫెస్టివల్ కోసం వచ్చేవాళ్ళు ఇటు విజయవాడలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ బైపాస్ రోడ్డు మీదుగా వెళ్ళడానికైతే ప్రభుత్వం అయితే ప్రస్తుతం తాత్కాలికంగా అనుమతిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోడ్డు మీదుగానే అనేక వాహనాలు వెళ్తున్నాయి, అనేక వాహనాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు నుంచి డైరెక్ట్గా ఇటు విజయవాడ గొల్లపూడి వరకు ఈ రోడ్డు అయితే ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళాలనుకునే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళొచ్చు, ఏలూరు వెళ్ళాలనుకునే వాళ్ళు ఏలూరు వెళ్ళొచ్చు. ఒకప్పుడు ఏలూరు నుంచి గుంటూరు రావాలంటే కంపల్సరీగా విజయవాడ వెళ్ళి విజయవాడ రోడ్లన్నీ కూడా తిరిగి గుంటూరు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇప్పుడు గొల్లపూడి హైవే దగ్గర ఎక్కితే డైరెక్ట్గా గుంటూరు హాలాండ్ వరకు ఈ రోడ్డు అంతా పూర్తయింది. కాబట్టి కంపల్సరీగా ఈ రోడ్లు అయితే ప్రస్తుతం అన్ని రకాలుగా ఉపయోగపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి పండగ నేపథ్యంలో తాత్కాలికంగా అనుమతించడానికి కూడా ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితులు లేకుండా రోడ్డు నిర్మాణ పనులు అవుతున్నాయి. ఈ మంత్ ఎండింగ్కి మొత్తం మేజర్ వర్క్ పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు కూడా అంటే జనవరి 31 తర్వాత లోపే ఈ మేజర్ వర్క్ పార్ట్ అంతా కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పండగకి వచ్చేటటువంటి వాళ్ళందరికీ మాత్రం ఈ రోడ్డు గుండా అనుమతిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకో మేజర్ విషయం ఏంటంటే ఇక్కడ ఈ రోడ్డు మొత్తం పూర్తి అయితే మాత్రం ఈ రోడ్డుకు సంబంధించి లైన్ 1, లైన్ 2, లైన్ 3 ఏవైతే ఉన్నాయో లైట్ మోటార్ వెహికల్ ఓవర్టేకింగ్ అంటే వెళ్ళేటటువంటి వాహనాలకు కూడా ఏ రోడ్డు మీద వెళ్తే వాళ్ళు కంపల్సరీగా ఆ రోడ్డు మీద కానీ వెళ్ళే విధంగానే ఏర్పాటు చేశారు. కంపల్సరీగా వాళ్ళ ప్రయాణం అంతా కూడా ఈ సీసీ కెమెరాలు అదేవిధంగా స్పీడ్ అబ్జర్వర్లు ఏవైతే ఉంటాయో వాటి ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే ప్రస్తుతం అఫీషియల్గా ఇంకా దీనిని ఓపెన్ చేయలేదు కాబట్టి ఈ రోడ్లకు సంబంధించిన ఇంకా నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి 2 వీలర్లు ఇవన్నీ కూడా అనుమతించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో టోల్ గేట్ కూడా అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ స్పీడోమీటర్లన్నీ కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం అయితే పండగకి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా ఇదొక శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ట్రాఫిక్ కష్టాలు అనేది 90% తీరే అవకాశం ఉంటుంది. ఇటు ఏలూరు నుంచి వచ్చేటటువంటి వాళ్ళు అత్యంత వేగంగా గుంటూరు, ఒంగోలు చేరుకోవడానికి ఈ బైపాస్ రోడ్డు అనేది ఉపయోగకరంగా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, వెంకటపాలెం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.